హాయ్ అండి. ఈ వీడియోలో యంగ్ బేబీలో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది కంటిన్యూ చేయండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో వస్తూనే ఉంటాయి. సో, ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లూక్జియా ఇంకా మన బైలాన్ అది ఆ లెటర్ రాసింది ఎవరో కాదు ఏఫెంగ్ అని చెప్పి వాళ్ళు కనపడతారు కదా! సో, బైలాన్ క్వెషన్ చేస్తుంది. "ఎందుకు నన్ను టార్గెట్ చేసావు? నేనేం చేశాను నీకని" చెప్పి. ఏఫెంగ్ ఇలా చెప్తుంది. "లాస్ట్ టైమ్ నాకు చెప్పావు నువ్వు కూడా ఈ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నావు అబ్రాడ్ వెళ్ళడానికని చెప్పావు కదా! నేను 3 ఇయర్స్‌గా ఎగ్జామ్‌లో పాస్ అవుతూనే వస్తున్నాను. బట్ ప్రతి ఇయర్ ఆ డింగ్ ఏం చేస్తున్నాడంటే, నాతో అన్ని పనులు చేయించుకొని, అతనికేం కావాలో అన్నీ అడిగి, అన్నీ నెరవేర్చినా కూడా ప్రతి ఇయర్ నా నేమ్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. నేనెంతో ప్రయత్నం చేశాను. బట్ ఎప్పుడు అతను నా నేమ్ సెలెక్ట్ చేయలేదు. ఇంతకన్నా నేనేం చేయాలిక? ఈ ఇయర్ నువ్వు కూడా రాస్తున్నావని నాకు తెలిసింది. కన్ఫర్మ్‌గా ఈ ఇయర్ తను నిన్నే సెలెక్ట్ చేస్తాడు. నీ వల్ల నా ఛాన్స్ పోతుంది కదా అన్నట్టు, అందుకే ఇలా చేశానన్నట్టు చెప్తుంది మన బెయిలాన్. అలా ఎలా చేస్తావు? అది నా తప్పెలా అవుతుంది అన్నట్టు అంటుంది. పక్కనే ఉన్న మన లూక్సియా కూడా, అది కన్ఫర్మ్‌గా డింగ్ చేసిన తప్పు. దీనికి ఇంకా బెయిలాన్‌కి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు తన్ని టార్గెట్ చేయడం ఏం బాలేదు అన్నట్టు చెప్తాడు. సో, బెయిలాన్ సరే ఇక తనొదిలేసేయి ఏం మాట్లాడకని చెప్పేసి ఏఫెంగ్‌ని వెళ్ళిపోమని చెప్తుందనమాట. నువ్వేం మాట్లాడకుండా వెళ్ళిపో ఇంకని చెప్పి. నెక్స్ట్ డే డింగ్ ఆఫీస్‌లో గోడల మీద ఏదో నెయిల్స్‌తో గీకినవన్నీ మార్క్స్ పడతాయన్నమాట. అందుకే లూక్జియాని పిలిపిస్తాడు. అక్కడ పెయింట్ ఏసి క్లీన్ చేయమని చెప్పడానికి. లూక్జియా చూస్తుంటే ఎవరో అమ్మాయిలు నెయిల్స్‌తో కావాలని ఇలా చేసినట్టుంది. నిజమేనా ఇదన్నట్టు క్వెషన్ చేస్తాడు. డింగ్ నోరు మూసుకొని చెప్పిన పని మాత్రమే చెయ్యి. ఇవన్నీ నీకెందుకు అన్నట్టు చెప్తాడు. అప్పుడే ఏఫెంగ్ ఏం చేస్తుందంటే టెర్రస్ మీదకెక్కి డింగ్ వల్ల నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. తను నన్ను చాలా టార్చర్ చేశాడు అన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. ఆ మాటలు డింగ్‌కి వినిపించి వెంటనే వెళ్లి చూస్తాడు. బెయిలాన్ ఇంకా మన లూక్జియా కూడా కిందకి వెళ్లి చూస్తారనమాట. తనేం చెప్తూ ఉంటుందంటే, డింగ్ నన్ను యూజ్ చేసుకున్నాడు. చాలా రోజుల నుండి అతని వల్ల నేను చాలా బాధపడుతున్నాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. కింద చాలామంది ఆ ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళందరూ గుంపు కడతారనమాట. "నువ్వు అలా చేయకు, సూసైడ్ చేసుకోకు, కిందకు దూకకు" అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతలో సెక్రటరీ మైక్ తీసుకొని ఏం చెప్తాడంటే, "సో, ఇప్పుడు నిన్ను బాధపెట్టింది ఎవరైనా సరే మేము ఆలోచించము. కన్ఫర్మ్‌గా వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాము. శిక్ష శిక్ష పడుతుంది. ఇప్పుడు మాత్రం నువ్వు అక్కడి నుండి దూకకు. ఫ్యూచర్‌లో ఇలాంటివి కాకుండా మేము చూసుకుంటాం" అన్నట్టు సెక్రటరీ చెప్తూ ఉంటాడు. ఇంతలో డింగ్ వైఫ్ మైక్ లాక్కొని ఏం చేస్తుందంటే, తను నా హస్బెండ్ మీద అలా నింద మోపుతుంటే నేనెలా చూస్తూ ఉంటాను. ఇదంతా కన్ఫర్మ్‌గా తను అబద్ధం చెప్తుంది. అసలు ఎవరైనా సరే తను నిజం చెప్తుందని చెప్పి ఎవరైనా తనకు సపోర్ట్ చేస్తాడా? ఎవరి దగ్గరైనా ప్రూఫ్ ఉందా అన్నట్టు తను క్వెషన్ చేస్తుంది. ఏఫెంగ్ ఏమో పాపం ఏడుస్తూ ఉంటుందనమాట. బైలాన్, లూక్స్ ఏం చేస్తారంటే వీళ్ళు సైలెంట్‌గా టెర్రస్ మీదకి వెళ్తారు. తనని ఎలా అయినా సరే కాపాడాలని చెప్పేసి. సో, వీళ్ళు వెళ్ళగానే ఏఫెంగ్‌ని పిలిచి బైలాన్ ఇలా చెప్తూ ఉంటుంది. "నువ్వేం వర్రీ అవ్వకు. ఆ రోజు నైట్ నేను డింక్ ఆఫీస్‌లో ఎవరో తను ఆ అమ్మాయితో బ్యాడ్‌గా బిహేవ్ చేయడం చూశాను. అది నువ్వే అని నాకిప్పుడు అర్థమైంది. నువ్వేం వర్రీ అవ్వకు. మేము నీకు సాక్ష్యంగా ఉంటాం. కన్ఫర్మ్‌గా నీకు సపోర్ట్ చేస్తాం. నువ్వు చెప్పేది ఎవరు నమ్మకపోయినా మేము నమ్ముతాం" అన్నట్టు చెప్తుంది. తనిక సైలెంట్‌గా వచ్చేస్తుందనమాట. బెయిలాన్ని హగ్ చేసుకుంటుంది. ఇంతలో లూక్జియా పైనుండి ఏం చెప్తాడంటే, "ఏఫాంగ్ ఏదైతే చెప్పిందో అది కరెక్ట్‌గానే చెప్పింది. ఏఫాంగ్‌కి నేను సపోర్ట్ చేస్తున్నాను. అది నిజమని చెప్పి నేనే సాక్ష్యం" అన్నట్టు చెప్తాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారనమాట. డింగ్ నిజంగానే ఇలాంటి వాడా అని చెప్పేసి అమ్మాయిలతో ఇలా చేస్తాడా అన్నట్టుగా. సో, ఏఫెంగ్‌ని మన బైలాన్ వచ్చేసి తన రూమ్‌కి తీసుకెళ్తుంది. ట్రీట్మెంట్ ఏదైనా ఇద్దామని చెప్పేసి. తను చాలా బాధగా ఉంది కాబట్టి. సెక్రటరీ ఇంతలో వచ్చేసి, "ఏఫెంగ్ నీకేం కాలేదు కదా!" అంటే తనేం మాట్లాడదు. బైలాన్‌తో "నీకేమన్నా అయిందా?" అంటే బైలాన్ "అసలు నా గురించి మీకెందుకు?" అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. పక్కనే మన లూక్జియా "ఏంటి ఎప్పుడు చూసినా బైలాన్నే అడుగుతూ ఉంటారు. నన్నెప్పుడు అడగరేంటి? నన్ను అడగొచ్చు కదా! ప్లీజ్ ప్లీజ్" అంటాడు. ఆ మాటలకి బెల్లా నవ్వుకుంటుందనమాట. అక్కడి నుండి లూక్జియా తన వర్క్‌షాప్‌కి వెళ్తాడు. ఇక వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ "ఎందుకిలా చేసావు? డింక్ అపోజిట్‌గా ఎందుకు చెప్పావు? నీ జాబ్ కూడా పోతుందన్నట్టు" వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, తన బెస్ట్ ఫ్రెండ్ అయిన లీ కూడా ఇలాగే చెప్తాడనమాట. "అవును నువ్వు తప్పుగా చేశావు. ఎంతైనా ఆలోచించాల్సింది ఆ మాట. తనకి నువ్వు సాక్ష్యంగా ఉన్నావని అందరి ముందు అనౌన్స్ చేసే అప్పుడు. దీనివల్ల క్వీన్ కూడా ఇబ్బంది పడుతుంది. ఎంతైనా వాళ్ళ రిలేటివ్స్ కాబట్టి. ఆ మాట వెనక్కి తీసుకొని సారీ చెప్పా" అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళమ్మ కాల్ చేస్తుందనమాట ఇంటికి రమ్మని చెప్పేసి. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు ఒక లెటర్ రాసుంచుతుంది. ఆ లెటర్‌లో ఏముంటుందంటే, "నాకు తెలియకుండా నేను డెంగ్ ఇంకా అఫాంగ్‌కి రిలేషన్ ఉన్నట్టు చెప్పాను. ఇదంతా రాంగ్. ఐయామ్ సో సారీ" అన్నట్టు ఒక అపాలజీ లెటర్ రాసుంటుంది. అది చదివిన తర్వాత లూక్స్ ఏం చెప్తాడంటే, "ఏంటమ్మా ఇలా చేస్తారు? నేను ఏదైతే చెప్పానో అది నిజమే చెప్పాను. సో, అది కరెక్టే అని కూడా నాకు తెలుసు. నిజం కాబట్టి నేను ఈ అపాలజీ లెటర్ మీద సైన్ చేయను" అన్నట్టు వాళ్ళ అమ్మగారికి చెప్పేస్తాడు. వాళ్ళ అమ్మగారు, "అయితే నువ్వు నా కొడుకువే కాదు. ఇక నుండి ఇంట్లోకి రావద్దు నువ్వసల. నువ్వెవరు, నేనెవరు" అన్నట్టు చెప్తారనమాట. వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళ అమ్మగారికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. "ఎందుకు అంత కోపం నీకు? చూద్దాం ఆగు" అన్నట్టుగా.
జియాంగ్ కూడా లూక్జియాని బయటికి పిలిపిస్తాడు. పిలిపిచ్చేసి ఏదైతే నువ్వు చేశావో అది తప్పు చేశావో నేను అనుకుంటున్నాను. క్విన్‌ని పిలిపించాను తనకి సారీ చెప్పు అన్నట్టు చెప్తాడు. అప్పుడే ఇక తను వెళ్ళిపోయి క్విన్ అక్కడికొచ్చి కూర్చుంటుంది. చెప్పు నాకు అంటే లూక్జియా ఏం చెప్పాలి అంటే, సారీ చెప్తావని జియాంగ్ నన్ను పిలిపిచ్చాడు. సారీ చెప్పు అంటే లూక్జియా నేనెందుకు చెప్తాను? నేనేం తప్పు చేయలేదు. నేనైతే చెప్పను అన్నట్టు చెప్పాడు. క్విన్ ఏంటలా అంటావు? మా అంకుల్‌ని అందరి ముందు అలా నింద వేసేసావు నీకు తెలియకుండా నీ దగ్గర ప్రూఫ్ కూడా లేకుండా. ఇప్పుడు నన్ను అందరూ కూడా అలాగే చూస్తున్నారు. నేనైతే తప్పు చేసినట్టుగా అంటే, లూక్సియా ఎందుకు అందరూ అలా చూస్తారు? నేనైతే నిన్నలా చూడను అన్నట్టు చెప్తాడనమాట. తను చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. నీ దగ్గర ప్రూఫ్ లేకుండా ఇదంతా ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు. సారీ అని చెప్పేసేయి అతనికి. ఒప్పేసుకో నీ తప్పన్నట్టు చెప్తూ ఉంటుంది లూక్సియా. నేనేం మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ సెక్రటరీ డింగ్‌ని మీట్ అయ్యి ఏం చెప్తాడంటే, యాక్చువల్లీ ఈ మ్యాటర్ చాలా సీరియస్ అయింది. మీరు తప్పించుకోవడానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే, సో ఆఫంగ్ ఉంది కదా! తనకి మెంటల్ ఇల్‌నెస్ ఉందని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగితే మీరు తప్పు చేయలేదని అందరూ నమ్ముతారన్నట్టు చెప్తాడు. మరి ఆ సర్టిఫికేట్ ఎవరిస్తారో అన్నట్టు డింగ్ అడిగితే, నేను చూసుకుంటాను. బెయిలన్ నాకు చాలా క్లోజ్. తనని అడిగితే తను ఇస్తుందిలే అన్నట్టు చెప్తాడనమాట. ఇక నేనే హ్యాండిల్ చేస్తాను అన్నట్టు డింగ్‌తో చెప్తాడు ఆ సెక్రటరీ. ఇంకో పక్క ఆఫాంగ్ హాస్పిటల్‌లో ఉంటే బెయిలాన్ తనని చూడడానికి వెళ్తుందనమాట. అప్పుడే ఆఫాంగ్ తనకున్న బాధలన్నీ బెయిలాన్‌తో షేర్ చేసుకుంటుంది. అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను. ఐయామ్ సో సారీ అన్నట్టు బెయిలాన్‌కి సారీ చెప్తుంది. అలా చేసినందుకు, లెటర్ పంపించినందుకు. ఇంతలో అక్కడికి లూక్సే కూడా వస్తాడు. "నువ్వేం చేస్తున్నావు?" అని చెప్పి బెయిలాన్ అడిగితే ఆఫాంగ్, "నా కోసం లైబ్రరీ నుండి బుక్స్ కూడా తీసుకొస్తున్నాడు. నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు" అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో ఆ సెక్రటరీ కూడా వస్తాడనమాట. "ఓహ్! అందరూ ఇక్కడే ఉన్నారా?" అని చెప్పేసి బెయిలాన్‌తో ఫ్రూట్స్ ఇచ్చేసి ఆఫాంగ్‌కి బెయిలాన్‌తో, "నీతో ప్రైవేట్‌గా మాట్లాడాలి" అన్నట్టు చెప్తాడు బెయిలాన్. "ఇక్కడే మాట్లాడు పర్లేదు" అన్నట్టంటే, "లేదు లేదు బయటికి రా" అన్నట్టు బయటికి తీసుకెళ్తాడు. దీని గురించి అడుగుతాడనమాట. "ఇప్పుడు ప్రాబ్లమ్ ఎంత సీరియస్ అయిందో నీకు బాగా అర్థమవుతుంది కదా! మనం కనుక ఆఫాంగ్‌కి కొంచెం మెంటల్ ఇల్‌నెస్ ఉందని చెప్పి ఒక సర్టిఫికేట్ మీరిస్తే, ఈ సర్టిఫికేట్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ సీరియస్ అవ్వకుండా మనం ఆపొచ్చు" అన్నట్టు ఇయన్నీ చెప్తూ ఉంటాడు. మన బెయిలాన్‌కి అర్థమవుతూ ఉంటుందనమాట. వీళ్ళందరూ కావాలని ఆ డింగ్‌ని కాపాడడానికి ఇదంతా చేస్తున్నారని. ఈ ఫ్యాక్టరీ ఒక అమ్మాయినే కాపాడలేకపోయింది. తనకు మెంటల్ ఇల్‌నెస్ ఉందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి తన్నెలా కాపాడతారిక అందరూ అని చెప్పేసి, ఇంకా తనని ఎలా చూస్తారంటే అన్నట్టు తను అంటూ ఉంటుందనమాట. సో, ఆ సెక్రటరీ నేను డింగ్ చెప్పాలనుకుంది చెప్పాను. ఇక మీ ఇష్టం ఏం చేయాలనుకుంటారో మీరు డేంజర్ పొజిషన్‌లో పడతారు. చెప్పింది చేయకపోతే అన్నట్టంటే బెయిలాన్, ఏంటి వార్నింగ్ ఇస్తున్నారా? ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇవ్వకపోతే నా జాబ్ పోతుందని చెప్పి నేను కేర్ కూడా చేయను అన్నట్టు చెప్తుంది. దీని గురించి మీరు బాగా ఆలోచించాలని చెప్పేసి ఆ మాట చెప్పి సెక్రటరీ వెళ్ళిపోతాడు. బెయిలన్ ఆ సెక్రటరీ దగ్గరికి వెళ్లి ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది సెక్రటరీ. ఇస్తానని ముందే చెప్పుంటే మన మధ్య గొడవ జరిగుండేది కాదు కదా! అన్నట్టు చెప్తూ ఉంటాడు. బెయిలన్ ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ డింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ అయితే డింగ్‌తో నీల్ డౌన్ చేయించి వార్నింగ్ ఇస్తూ ఉంటుందనమాట. "నువ్వు ఇలాంటి వాడివని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఇలా చేస్తావా?" అని చెప్పేసి. డింగ్ ఆ సర్టిఫికేట్ వాళ్ళ వైఫ్‌కి చూయిస్తూ, "చూసావా డాక్టర్ కూడా ఇచ్చాడు. ఆ ఎఫ్ఎన్ మెంటల్లీ ఇల్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇంకా నువ్వు నన్ను తప్పు పడుతున్నావా?" అంటే వాళ్ళ వైఫ్, "నీ గురించి నాకు బాగా తెలుసు. ఇక నుండి నువ్వు ఫ్యాక్టరీలో ఏ అమ్మాయితో మాట్లాడకూడదు" అన్నట్టు ఒక కండిషన్ పెడుతుంది. ఈ మాటలన్నీ కింద నుండి మన లూక్జియా ఇంకా బెయిలాన్ అక్కడే స్టెయిర్స్ దగ్గర నిలబడి వింటూ ఉంటారనమాట. వాళ్ళ వైఫ్ డింగ్‌ని తిడుతూ ఉంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే ఫ్యాక్టరీ డైరెక్టర్ ఏం చేస్తాడంటే బెయిలాన్‌ని ఇంకా ఆఫెంగ్‌ని పిలిపిస్తాడనమాట. పక్కనే సెక్రటరీ కూడా ఉంటాడు. డైరెక్టర్ ఏం చెప్తాడంటే, "నేను అంతా విన్నాను. సో నేనేం చేశానంటే ఆ డింగ్‌ది 3 మంత్స్ బోనస్ కట్ చేశాను. అలాగే అతని గురించి పనిష్మెంట్‌గా బోర్డ్‌లో నోటీస్ పెట్టాను. ఇది సరిపోతుందా? నీకు ఇంకేమన్నా కావాలా? నీకే డిమాండ్స్ ఉన్నా నాకు చెప్పు. నేను అగ్రీ చేస్తాను" అన్నట్టు తననడుగుతాడు. అలాగే నువ్వు ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలని చెప్పి అంటే నీకు ఛాన్స్ రావాలని చెప్పి కోరుకుంటున్నావు కదా! కన్ఫర్మ్‌గా నేను నీకే ఇస్తాను అన్నట్టంటే, ఏ ఫ్యాంగ్ ఇలా చెప్తుందనమాట. "నాకు ఏమీ అవసరం లేదు. నేను రిజైన్ చేస్తాను. నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి. నేను దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనుకుంటున్నాను" అన్నట్టు చెప్తుంది. వెంటనే దానికి డైరెక్టర్, "నువ్వేమంటే అదే నాకేం ప్రాబ్లమ్ లేదు" అన్నట్టు చెప్తాడు. తనిక ఫ్యాక్టరీకి రిజైన్ చేస్తుందనమాట. వెళ్ళిపోయే ముందు లూక్జియాని ఇంకా బెయిలాన్ని మీట్ అవుతుంది. బెయిలాన్, లూక్జియా తనని బయట వరకు వెళ్లి బస్ ఎక్కిస్తారు. సో, తనేం చెప్తుందంటే, "మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీలాంటి ఫ్రెండ్స్ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందని" చెప్పి ఫైనల్లీ బాయ్ చెప్పేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ ఫ్యాక్టరీ నుండి పర్మనెంట్‌గా తను. తను వెళ్ళిపోగానే బెయిలాన్ వెళ్ళిపోతూ ఉంటే లూక్జియా బెయిలాన్‌ని ఆపి, "నీతో మాట్లాడాలి ఆగు. మా అమ్మగారు అపాలజీ లెటర్ మీద సైన్ చేయమన్నారు. అయినా నేను చేయలేదు. నా కజిన్ జియాంగ్ నాకేం చెప్పాడంటే క్వీన్‌కి సారీ చెప్పమన్నాడు. అయినా నేను చెప్పలేదు. ఇంత ధైర్యం నాకెలా వచ్చిందని థింక్ చేస్తే నా పక్కన ఈ అమ్మాయి ఉందని తెలిసింది. అంటే నువ్వే" అన్నట్టు చెప్తాడు. నిన్ను చూసి నేను చాలా ధైర్యం తెచ్చుకొని ఇదంతా చేశాను. సో, మనం ఇక ఫ్రెండ్స్‌గా ఉండొచ్చా? బెస్ట్ ఫ్రెండ్స్‌గా అంటే, బెయిలాన్ మరీ ఎక్కువ థింక్ చేస్తున్నావు. నేను దీని గురించి ఆలోచించాలి. అప్పుడే చెప్పలేను అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. సో, మన లూక్జియా వచ్చేసి వెనక నుండి కన్ఫర్మ్‌గా ఇక నుండి నువ్వు నాకు ఫ్రెండే అన్నట్టు మాట్లాడతాడు.
తను నవ్వుతూ వెళ్ళిపోతుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.